అందరికీ నమస్కారం. నా పేరు వందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం డాల్ఫిన్ లైట్ హౌస్ అక్కడికి వెళుతున్నామండి. ఈ డాల్ఫిన్ లైట్ హౌస్ అనేటువంటిది యారాడ బీచ్ పక్కనే ఉంటుంది. ఇది వైజాగ్ ఫోర్ట్కి పెద్ద లైట్ హౌసు. వైజాగ్ ఎక్కడ ఉన్నది అనేటువంటిది తెలియడం కోసం సముద్రంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఈ లైటు ఆ సముద్రంలో ఉన్న వారికి కనబడుతుంది. దీన్ని పెద్ద లైట్ హౌస్ అంటారు. ఇది 90 అడుగుల ఎత్తు ఉంటుంది. చాలా పెద్ద లైటు, పెద్ద ఫోకస్ తోటి దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ లైటు కనబడుతుంది. చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. ఆ ఏరియా అంతా బాగుంటుంది. ఆ లైట్ హౌస్ ఎక్కడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ లైట్ హౌసు డాల్ఫిన్ లైట్ హౌస్ అనేటువంటి ఈ లైట్ హౌసు వైజాగ్ బస్టాండ్కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. దాని ప్రక్కనే యారాడ బీచ్ ఉంటుంది. రెండు ఒకసారే కవర్ చేసుకోవచ్చు మీరు. ఈ రూట్ చూడండి, అటు వెళ్ళే రూటు చాలా అద్భుతంగా ఉంటుంది. గాజువాక వెళ్ళే రూటే ఇది కూడా. అక్కడ కాంప్లెక్స్లో డాల్ఫిన్ లైట్ హౌస్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే అన్ని వివరాలు అక్కడ వైజాగ్లో చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ కొన్నాళ్ళకి మారిపోవచ్చు, అందుకని అలా చెప్తున్నాను. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ లైట్ హౌసు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటలకు వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. సుమారు 2 గంటలు మాత్రమే ప్రజలను అనుమతిస్తారు. మిగతా టైంలో ఆ లోనికి వెళ్ళనివ్వరు. ఇది గమనించి 3 గంటలకల్లా మీరు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. 10 రూపాయల టికెట్టు. ఆ లైట్ హౌస్ ఎక్కడం చాలా బాగుంటుంది. ఎక్కిన తర్వాత వైజాగ్ ఫోర్టు చాలా వరకు మనకు కనబడుతుంది. వైజాగ్ సిటీ కూడా మనకు కనబడుతుంది. ఈ డాల్ఫిన్ హౌస్కి వెళ్ళేటువంటి దారి ఒక పెద్ద కొండ ఎక్కి వెళుతూ ఉంటాం. ఆ రూట్ ఘాట్ రూట్ కూడా ఉంటుంది. ఆ ఘాట్ రూట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రూట్ చూడండి ఎంత బాగుందో, వెళ్ళేటువంటి రూటు. సంగీతం వింటూ మనం ఎంజాయ్ చేస్తూ మనం అక్కడికి చేరుకుందాం రండి. రూట్ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు కూడా చెట్లు పెంచడం చాలా బాగా అనిపించింది. వృక్షో రక్షితి రక్షిత. చెట్లను మనం రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయి. ఆటో వెనకాల కూర్చొని ఈ వీడియో తీయటం జరిగింది. చూడండి, చూడటానికి చాలా బాగుంది. ఎంతో కష్టపడి తీశాను. మీరు లైక్ చేయటం మటుకు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందు ఒక లైక్ కొట్టండి, తర్వాత మర్చిపోగలరు. వైజాగ్ టౌన్షిప్ వాళ్ళు
ఈ పచ్చదనాన్ని చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. మంచి మంచి చెట్లు చక్కగా ఎక్కడ వీలుంటే అక్కడ పెంచుతున్నారు, పోషిస్తున్నారు. రోడ్లు కూడా చాలా బాగా ఉన్నాయండి. యారాడ బీచ్ లైట్ హౌస్కి వే. లైట్ హౌస్కి వే. ఎంట్రీ దీనికేనా? లైట్ హౌస్ కనా? అంతే, దానికే 10 రూపాయలేనా? తక్కువే. లైట్ హౌస్కి వెళ్ళే దారి. ఇదేనండి లైట్ హౌస్. మనకి పై కంటే ఎక్కాలి ఇప్పుడు. చూడండి. ఓకే అంటే అదే, అందుకనే నువ్వు అసలు నెంబర్ నాకు కాంటాక్ట్ చేస్తే నేను మాట్లాడతాను. గంట పడుతుందా? వెళ్ళి ఉర్దూ లేదా కింద దిగరు. అలా రావాలి కట్టాలి. కిందకి పోయి రావాలి. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? లైట్ హౌస్ పైకి ఎక్కడానికి చాలా మెట్లు ఉన్నాయండి. ఒక 6 అంతస్తులు 7 అంతస్తులాగా ఉన్నట్టుంది. స్టెప్స్ బాగానే కట్టారు. పట్టుకుని ఎక్కడానికి కూడా బాగానే ఉంది. కానీ 1 వే ట్రాఫిక్ అండి. ఒకళ్ళు ఎక్కడం ఒకళ్ళు దిగటం కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. పైన ఒక 60 మంది 50 మంది అలౌ చేస్తారు. ఆ 50 మంది దిగిన తర్వాత మళ్ళీ ఎక్కడానికి అలౌ చేస్తారు. ఇదే లైట్ హౌస్ స్తంభం అండి. దీని మీద లైట్ హౌస్ ఉంటుంది. జాగ్రత్తగా ఎక్కి, ఇదిగోండి లాస్ట్కి వచ్చేప్పటికి ఒక నిచ్చెన ఉంటుంది. అది నిటారుగా ఉంటుంది. పైన తల తగిలేలాగా ఉంటుంది. చూడండి, నాకైతే ఒక మొట్టికాయ ఇచ్చింది జాగ్రత్తగా వెళ్ళమని. ఇదిగోండి లైట్. ఇదేనండి లైటు, పెద్ద లైటు, చాలా పెద్ద లైట్. ఇది 1.5 మీటర్ వెడల్పు ఉంది, వ్యాసంతో ఉంది. పెద్ద లైటు. ఈ లైటు మొత్తానికి ఎలాగోలా కష్టపడి పైకి ఎక్కేసామండి. పైనుంచి వ్యూ ఇలా ఉందండి. అదిగోండి, ఇది ఒక పెద్ద గట్టు. ఈ గట్టు సముద్రంలో ఎందుకు వేశారంటే సముద్రపు అలలు ఎక్కువగా రాకుండా, ఫోర్ట్కి ఎఫెక్ట్ లేకుండా ఇలా గట్లుగా వేసేస్తారండి. ఇలాగ 2-3 గట్లు కూడా ఉంటాయి. ఇదిగోండి ఒక షిప్పు వెళుతుంది చూడండి. ఇది ఫోర్ట్లోకి వెళ్ళిపోతుంది. అవతల కూడా ఇంకొక గట్టు కనపడుతుంది చూడండి. అది సముద్రంలో అక్కడక్కడ అలాగా ఫోర్ట్కి రక్షణగా పెద్ద పెద్ద గట్లు వేస్తారు. అది చూడడానికి ఏదో చిన్న చేనుగట్లాగా మనకు అనిపించవచ్చు, కానీ అది చాలా వెడల్పు ఉంటుంది. పెద్ద పెద్ద సిమెంటు డిజైన్స్ తయారు చేసి అవి సముద్రంలో కొట్టుకుపోకుండా
వందల కొద్ది డిజైన్స్ని అలా వేసి ఒక పెద్ద గట్టులాగా తయారు చేస్తారు. దాని మీద నడవడానికి ఏముండదండి. అవంతా కూడా సముద్రపు అలల నుండి ఫోర్ట్ని రక్షించడం కోసం అలా వేస్తారు. అందుకనే సముద్రం చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఓడలు వచ్చి ఒడ్డున ఆగి లోడింగ్ అన్లోడింగ్కి ఇబ్బంది లేకుండా ఈ గట్టు. ఇదిగోండి, ఇది రాడారు. ఇది సముద్రంలో మన బార్డర్లోంచి ఎవరైనా అక్రమంగా చొరబడితే అది తెలియజేస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా అది పని చేస్తూ ఉంటుంది 24 hours. చూడండి, ఇదే లైట్ హౌస్. పైన ఎక్కాం మనము, పైన ఉన్నాము. ఇది రాడార్ యంత్రం. ఇతర దేశాల నౌకలు ఏ వచ్చినా ఇది గమనించి వెంటనే సమాచారం మన సిబ్బందికి అందిస్తూ ఉంటుంది. ఈ ఏరియా అంతా నేవీ వారి అండర్లో ఉంటుందండి. నేవీ మిలిటరీ వాళ్ళ అండర్లో ఉంటుంది. ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి. ఆధార్ కార్డు లేకపోతే అలౌ చేయరు. థ్యాంక్ యూ. అది లైట్ రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది పెద్దగా కదా. ఆ రిఫ్లెక్షన్ రావడంతో పెద్దగా అంతది, ఎంత దూరం అయినా ఫోకస్ కొట్టేస్తుంది. ముందుగా తిరిగితే మొత్తం అంతా మన బందర్లో కూడా ఉంది కదా అదే లైట్. పురాణ అమృతం. చాలా మంది విజిటర్స్ వచ్చారండి. అక్కడ ఎక్కువసేపు నిలబడినట్లేదు. చూడండి, దూరంగా మనకు కనపడుతుంది అదే ఫోర్టు. దాని ప్రక్కనే వైజాగ్. చూడండి, అందమైన దృశ్యాలు. ఇది ఏదో గెస్ట్ హౌస్ లా ఉందండి. ఇది నేవీ వాళ్ళ గెస్ట్ హౌస్. లోనికి ఎలవ్ లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రెస్ట్గా ఇవ్వడం కోసం అనుకుంటా. ఇదేనండి ఫోర్టు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్టు. సహజంగా ఏర్పడిందట. కొండ ప్రక్కనే పెద్ద సముద్రం ఉండడం, అది బాగా లోతుగా ఉండడం మన వైజాగ్కి బాగా కలిసి వచ్చింది. మన భారతదేశంలో ఒక పెద్ద ఫోర్టుగా ఇది తయారైంది. ప్రతి నిత్యం అనేక వందల నౌకలు ఇక్కడికి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇతర దేశాల నుంచి చాలా ఓడలు వస్తూ ఉంటాయండి. ఎంతో బిజినెస్ ఈ ఓడరేవు ద్వారా మనకు జరుగుతుంది. ఇతర దేశాల రూపీస్ కూడా మనకు రావడానికి చాలా అవకాశం ఉంది. చూడండి, మళ్ళీ ఇక్కడికి రావడం కుదరదని చెప్పేసి 1-2 సార్లు ఈ ఫోర్టు తీయాలనిపించింది, చూపించాలనిపించింది. చూడండి, అదిగోండి ఫోర్టు. మంచు బాగా ఉండడం వల్ల కొంత క్లియర్గా మనకి కెమెరాకి అందలేదు. మంచు చాలా దట్టంగా ఉందండి. మేము 4 గంటల సమయంలో వెళ్ళాం. సాయంత్రం 4 గంటల సమయంలో మంచు దట్టంగా ఉన్నది. అందువల్ల అంత క్లియర్గా కెమెరాకి చిక్కలేదు. అయినా సరే పర్వాలేదు, చాలా బాగా వచ్చింది వీడియో. ఉత్తరప్రదేశ్ నుంచి, పంజాబ్ నుంచి సిక్కులు, చాలామంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇదేనండి లైటు, పెద్ద లైటు. ఇది నిజంగా చూడవలసిందే, చాలా బాగుంది. అదిగోనండి మన జాతీయ పతాకం. వందే మాతరం, వందే మాతరం. చూడండి, దూరంగా ఒక షిప్ వస్తుంది. ఆ షిప్పు
దూరంగా వస్తుంది, దాన్నే తీయడం జరిగింది. దగ్గరికి వచ్చా కూడా తీసాం. ఇది లైటు. ఇది సాయంత్రం 6 గంటలకి దీన్ని వర్క్ చేయటం ప్రారంభిస్తారు. ఇది చుట్టూ తిరుగుతూ ఉంటుందండి, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఫోకస్ లైటు ప్రత్యేకంగా కనబడుతుంది. ఇది సాయంత్రం 6 గంటల నుంచి దీన్ని వర్క్ చేపిస్తారు. ఇది మిషనరీ తోటి చూడండి తిరుగుతుంది, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఫోకస్ వచ్చి ఆగుతూ సముద్రంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఈ లైటు వారికి కనిపిస్తుంది. అదిగోండి షిప్ ఇందాక చూసాం, కొంచెం దూరంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ కొంచెం దగ్గరకు వచ్చింది. చాలా పెద్దదండి, అది మనకి దూరానికి అలా కనపడుతుంది. చాలా పెద్ద షిప్ అది. ఈ లైట్ హౌస్ ఎక్కి చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి మాకు. ఆ అనుభూతి చెప్పవలసింది మాటల్లో చెప్పలేము. చాలా ఆనందంగా అనిపించింది. లైట్ హౌస్ అంత ఎత్తులో ఎక్కడం, ఆ లైట్ని చూడడం, ఆ లైట్ ఎలా పనిచేస్తుంది అన్నీ మేము గమనించడం చాలా ఆనందం అనిపించింది. అదిగోండి షిప్ ఇంకొంచెం దగ్గరకు వచ్చింది. అది దగ్గరికి జరుగుతూ ఉంటే మళ్ళీ కెమెరా అక్కడ పెడుతున్నాం మేము. ఎంతో కష్టపడి తీసామండి ఈ వీడియో. మీరు ఒక లైక్ ఇవ్వండి చాలు, మాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోలు తీయడం జరుగుతుంది. మన భారతదేశం అంతా ముందు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో గుజరాత్లోని సోమనాథ క్షేత్రము, అలాగే ద్వారక, పంచద్వారకలు, అలాగే కాశీ, అయోధ్య, ఢిల్లీ, ఇలా అన్ని పట్టణాలు తిరిగి మీకు కళ్ళకు కట్టినట్లుగా మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు వెళ్ళిన అనుభూతిలో ఈ వీడియోలు తీయడం జరుగుతుంది. క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని చక్కగా చెప్పడం జరుగుతుంది. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి వద్దనే ఉండి మీరు ఒక కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణ అమృతం. మొట్టమొదటిసారిగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇదిగోండి లైట్, అదేనండి లైట్, వెలిగేటువంటి లైటు. ఇక ఎలాగోలా కష్టపడి కిందకు వచ్చేసామండి. ఇంకా వాళ్ళు ఎక్కువసేపు పైన ఉండనివ్వట్లేదు, చలో అంటున్నారు. వచ్చేసాము. ఇక్కడి నుంచి యారాడ బీచ్ 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ యారాడ బీచ్ చాలా బాగుంటుంది. అది కూడా అక్కడ డాల్ఫిన్స్ హిల్స్ 2 ఉన్నాయి. డాల్ఫిన్ చేపల్లా ఉండేటువంటి హిల్స్, కొండలు 2 ఉన్నాయి. అవి కూడా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.